ఆరాధ్య వాళ్ళ వదిన అయితే గౌతమ్ దగ్గరకు వచ్చి ఆరాధ్య పెళ్ళి పత్రం అలాగే ఆరాధ్య ఫోటో అలాగే వాళ్ళ కాబోయే వాళ్ళ ఆయన ఫోటో తీసుకువచ్చి ఇస్తుంది. అదంతా చూసి గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా భార్యకి మరొకడితో పెళ్ళా? నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు? అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు, అది జరగనివ్వను అని చెప్పి ఆ శుభలేఖని వాళ్ళిద్దరు ఫోటోల్ని అలా అడ్డగా చించేసి పడేస్తాడు. అది చూసి ఆరాధ్య వాళ్ళ వదిన అయితే అయ్యో అయ్యో ఎందుకు అలా చింపేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. దాంతో గౌతమ్ అయితే ఏంటండి మీరు మాట్లాడేది? నా భార్యకి ఇంకో పెళ్లి జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అస్సలు ఊరుకోను, ఆ పెళ్లి జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆరాధ్య వాళ్ళ వదిన అయితే నాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే నువ్వు పెళ్లి ముహూర్తానికల్లా నీ భార్య అని నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసుకొని సిద్ధంగా ఉండు. అప్పుడు నువ్వు పెళ్ళి ఆపి నీ భార్యను నువ్వు తీసుకువెళ్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గౌతమ్ అయితే ఏంటి, పెళ్లి పీటల వరకున్న నా భార్య మరొకరితో పెళ్లి పీటల మీద కూర్చునే వరకు కూడా నేను ఆగను. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకొని ఇప్పుడే నేను బయలుదేరుతాను. తను నా భార్య అని నేను నిరూపించుకుంటాను, చూస్తూ ఉండండి అని చెప్పి గౌతమ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఎలాగైనా సరే మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి తీసుకువస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అది చూసి వాళ్ళ వదిన అయితే నాకు కావాల్సింది కూడా అదే, దాని పీడ ఎప్పుడు విరగడవుతుందా అని చూస్తున్నానని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.